ఫర్ అండ్ వైల్ లూప్ నేర్చుకున్నాం కదా ఇంతకుముందు 2 క్లాసెస్‌లో. ఫర్ లూప్ ఫస్ట్ వైల్ లూప్ నేర్చుకున్నాం. తర్వాత ఫర్ లూప్ చూసుకున్నాం. ఇప్పుడు ఆ రెండిటి పైన కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఒక సమ్ ఆఫ్ ఎనీ ఇంటిజర్స్. ఒక ఎన్ని ఇంటిజర్స్‌ని సమ్ చేయాలనుకుంటున్నాం. సో, ఆడ ఇన్పుట్ 5 ఇచ్చినామనుకో 1 + 2 + 3 + 4 + 5 చేయాలి. ఒక ఇన్పుట్ 10 ఇచ్చినామనుకో 1 నుంచి 10 వరకు అన్ని సమ్ చేయాలి 55. సో, దాని కోడ్ ఎట్లా రాదో చూద్దాం. ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం n అని. తర్వాత సమ్ చేయాలి కాబట్టి సమ్ ఇనిషియలైజ్ 0 చేసుకో. ఈ వైల్ లూప్ ఎందుకంటే వాడు వైల్ లూప్ వాడమన్నాడు. సో, వైల్ లూప్ వాడి i అన్నది ఎప్పుడు ఆడు ఇచ్చిన నంబర్ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 5 ఇచ్చినామనుకో 5 కాడ అయిపోవాలి. సో, సమ్ అనేది ఇది చూడు. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i. సో, i మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు సమ్ i ఈక్వల్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లైన్ చూడు. 1 స్టార్ట్ అయినాక 1 5 ఫస్ట్ ఇన్పుట్ 5 అనుకున్నాం. n 5 అనుకున్నాం. సో, యెస్ ఇట్స్ ట్రూ. దీని వైల్ లోపలికి పోతుంది. సమ్ ఎంత ఉంది 0. 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ 1. ఇప్పుడు సమ్ ఎంత అయింది 1 అయింది. i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది 2 అవుతుంది. సో, ఇప్పుడు 2 అనేది లెస్ దెన్ 5 అని చెక్ చేస్తుంది. లెస్ దెన్ 5. సో, ఇప్పుడు సమ్ లోపల ఎంత ఉంది 1 ఉంది. ఇప్పుడు 1 అయింది కదా. 1 ఈక్వల్స్ టు సమ్ ఈక్వల్స్ టు ఇప్పుడు i కరెంట్ వాల్యూ ఎంత 2. సో, 1 ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది 3 అవుతుంది. ఆ 3 వే సమ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత 2 ఉంది. సో, 2 ప్లస్ 1 3 అవుతుంది. ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు 3 పోయి 3 లెస్ దెన్ 5 అని చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ 5. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత 3. 3 ఈక్వల్స్ టు సమ్ ఇప్పుడు 3 ప్లస్ i ఇప్పుడు ఎంత 3. 3 ప్లస్ 3 6 అవుతుంది. ఇప్పుడు సమ్ అప్డేట్ అవుతుంది 6కి. తర్వాత i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు i కరెంట్ వాల్యూ 3 ఉంది కదా. 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు 4 ఇక్కడ పోతుంది. 4 లెస్ దెన్ 5 ఎస్ లెస్ దెన్ 5. సమ్ ఇప్పుడు ఎంత ఉంది 6 ఉంది. 6 ఈక్వల్స్ టు 6 ప్లస్ సమ్ ఈక్వల్స్ టు సమ్ కరెక్ట్ వాల్యూ అప్డేట్ అయ్యని చెప్పిన 6 అయింది. 6 ప్లస్ కొంచెం పేపర్ పెన్ పైన రాసుకొని చెప్తూ ఉంటా. కానీ ఇప్పుడు అర్థం కాకపోతే అర్థమైతే ఓకే. 6 ప్లస్ ఇప్పుడు i కరెంట్ వాల్యూ అంటే 4 ఎంత అవుతుంది 6 ప్లస్ 4 10 అవుతుంది. సో, సమ్ 10 అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినాక i ఇంక్రిమెంట్ అవుతుంది. 5తోని ఇంక్రిమెంట్ అయింది. ఎందుకంటే 4 ప్లస్ 1 5 కాబట్టి i ఇంక్రిమెంట్ అయింది. సో, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఎస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 కాబట్టి ఇలాకి వెళ్తుంది. సమ్ ఎంత ఉంది 10 ఉంది. ఇప్పుడు సమ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ i ఎంత ఇప్పుడు కరెంట్ వాల్యూ 5. సో, 10 ప్లస్ 5 ఎంత అవుతుంది 15 అవుతుంది. సో, 15 పోయి సమ్లో స్టోర్ అవుతుంది. డన్. ఇప్పుడు i ఈక్వల్స్ టు i ప్లస్ 1. ఇప్పుడు కరెంట్ i వాల్యూ ఎంత 5. 5 ప్లస్ 1 అంటే 6. ఇప్పుడు చెక్ చేస్తుంది వైల్ లూప్. 6 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఎస్ ఫాల్స్. సో, ఇలా పోదు. సమ్ ఏంటి అయింది 15 అయింది. ఆ 15 సమ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అందుకే మనకు అవుట్పుట్ ఇక్కడ 5 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ 15 వస్తుంది. ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా జరుగుతుంది. ఇటరేషన్ అవుతూ ప్రతి ఇటరేషన్ i అప్డేట్ అవ్వకుండా సమ్ అప్డేట్ అవ్వకుండా అవుతుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో అయిపోతుంది. అందుకే 5 ఇచ్చింది సమ్ 15 అయింది. అట్లా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ చూద్దాం. ఇప్పుడు 5 అనే ఫ్యాక్టోరియల్ తెలుసు కదా. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ 1 ఇంటూ 2 ఇంటూ అలా ఎన్ వరకు చేయాలి. 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 చేయాలి. సో, దీని కోడ్ ఎట్లా రాస్తాం అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ 1 తీసుకుంటే i 1 తీసుకుంటాం. సేమ్ వైల్ లూప్ వాడి i అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ ఉన్నది. సేమ్ ఇప్పుడు సమ్ ఉంది. కానీ ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఈ i ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. ఒకసారి 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 1తో మల్టిప్లికేషన్ చేసి ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 1 ఏమవుతుంది 1 అవుతుంది. అది స్టోర్ అవుతుంది. i ఇంక్రిమెంట్ అవుతుంది 2 అవుతుంది. 2 ఇంటూ 1 అవుతుంది. రైట్. అట్లా 3 ఇంటూ అట్లా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫ్యాక్టోరియల్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఏమిటైతే 2 అవుతుంది ఒకసారి. సెకండ్ మల్టిప్లికేషన్ 2 అవుతుంది. సో, అప్పుడు ఏంటి ఉంటుంది 3 ఇంటూ 2 అట్లా 4 ఇంటూ 3 తర్వాత 5 ఇంటూ 4 అట్లా మల్టిప్లికేషన్ అవుతూ ఉంటుంది ప్రీవియస్ నెంబర్తో. అట్లా ఫ్యాక్టోరియల్ ప్రింట్ అవుతుంది మనకి. అందుకే 5 ఫ్యాక్టర్ 120 కాబట్టి అది వచ్చింది. కౌంట్ ఆఫ్ డిజిట్స్ కాబట్టి వీడియో చూద్దాం. Hey, welcome back. In this video, let's learn how to count the digits in a number. So this is a bit tricky, but the better is to keep dividing the number by 10
until it becomes 0. Let's unwrap this and see what exactly happens when we divide a number by 10. Let's pick any number. Say 472. Now when you perform integer division by మరి 10 on 472, the result ఈ will కౌంట్ ఆఫ్ డిజిట్స్లో ఏముంటుందంటే వాడు ఒక నంబర్ ఇస్తాడు 472 అని ఇచ్చిన అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో లెక్క పెట్టాలి is అది the కోడ్. quotient, which in this case is 47. సో ఇక్కడ చూడు ఇంటీజర్ డివిజన్ అంటారు దీన్ని. అంటే ఇంటీజర్ వాల్యూ ఇస్తే దాని పాయింట్ పక్కన డెసిమల్ వాల్యూ ఏమి ఇయ్యదు. సో ఫస్ట్ దాన్ని ఆ నంబర్ని 10తో డివైడ్ చేస్తారు. అప్పుడు ఎంత వస్తుంది మనకి Notice 47 how వస్తుంది. the rightmost or the last digit of 472 gets removed, leaving us with just 47. సో 10తో డివైడ్ చేసినప్పుడు ఆ లాస్ట్ డిజిట్ ఏది ఉంటుంది రైట్ మోస్ట్ అది వెళ్ళిపోతుంది ఆ మిగతా 2 డిజిట్స్ ఉంటాయి. Now let's take 47 as our తర్వాత వచ్చిన రిజల్ట్స్ని new number and divide it by మళ్ళీ దాన్ని ఇంటీజర్ డివిజన్ ఆఫ్ 10 చేస్తాడు 10తోనే చేస్తాడు. 10 అప్పుడు again. ఏమవుతుంది Then another digit 4 at the వస్తుంది. end gets removed. 70 డిజిట్ Now వెళ్ళిపోతుంది. our number becomes 4. ఇప్పుడు 4 తోటి మళ్ళీ Divide ఇంటీజర్ 4 డివిజన్ ఆఫ్ again 10 by చేస్తారు. 10, the result అప్పుడు becomes 0 0. వస్తుంది. We can't divide this number ఇప్పుడు 0ని మళ్ళీ ఇంటీజర్ డివిజన్ ఆఫ్ 10 చేయొచ్చా చేయలేం by డివైడ్ 10 చేయలేం. any further. సో Now check the count of divisions we performed. సో ఎన్ని డివిజన్ చేసినాం మనం 1 2 3 డివిజన్స్ చేసినాం. It is 3. 3. The count of digits in the original number is also 3. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు ఎన్నిసార్లు డివిజన్ చేస్తే దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ ఆఫ్ డిజిట్ కూడా 3. 472లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. We can divide a number సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం ఎన్నిసార్లు డివిజన్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నట్టు ఆ నంబర్ by 10 is equal to the count of digits in that particular number. అట్లా. Let's code this out. Now we know we have to keep dividing a number until it becomes 0. So we can use a సో దీన్ని ఎట్లా రాస్తావు కోడ్ని సో మనం డివిజన్ చేస్తూ ఉండాలి ఇచ్చే నంబర్ని ఇంటీజర్ డివిజన్ ఎప్పటి వరకు అది 0 అయ్యేంత వరకు. సో నమ్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు నమ్ while loop to check for this పెట్టేసేసి condition. డబుల్ Say num ఇంటీజర్ is డివిజన్ ఆఫ్ 10 చేస్తారు. 472 and while num is greater than 0, we keep dividing. So inside the loop we do two things. One, of course, we divide the number by 10. 10 చేస్తాం. So num will be equal to num by 10. Second, we need to keep track of the number of times we do this. So let's use a variable count that starts from 0. And inside the loop, every time we divide, we increment this counter by 1. ఆ కౌంట్ 0 పెట్టేసేసి కౌంట్ ప్రతిసారి డివిజన్ చేసినప్పుడు ఎన్నిసార్లు డివిజన్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నట్టు కదా. సో కౌంట్ ఇంక్రిమెంట్ అయినట్టు చేస్తాం. Finally, we come out of the loop and print the count, which దాన్ని is ప్రింట్ అవుట్ కౌంట్ nothing but పెట్టి the చేస్తాం. count of digits in the number. అంతే సింపుల్. అర్థమైందా? Thank you. థ్యాంక్ యూ. అది ముచ్చట. ఏంటి రీసెట్ కోడ్ ఎస్ ఆల్రెడీ ఈ కోడ్ అంటే ఇచ్చిండు జస్ట్ ఒక లైన్ రాస్తాం అయిపోతుంది. ఏమంటుండు కౌంట్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఇచ్చినాడు 1 4 6 3 5 ఇచ్చాడు 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 డిజిట్స్ అవుట్పుట్ వస్తుంది. సో మనం ఏం రాసాం నమ్ము ఎన్నిసార్లు డివిజన్ చేయాలా డివైడెడ్ బై ఇంటీజర్ డివిజన్ చేయాలి. ఇంటీజర్ డివిజన్ చేసిన ప్రతిసారి ఏం చేయాలా కౌంట్ ఇంక్రిమెంట్ కావాలి. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 కాబట్టి కౌంట్ని ప్రింట్ చేస్తే అయిపోయి అంతే సింపుల్. count equals to count plus 1 as if కట్టేసిన ఇంటీజర్ డివిజన్ ఇది నాట్ ఈక్వల్స్ టు కాదు గ్రేటర్ దెన్ 0 నమ్ము గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు టైం రేట్ ఎక్స్. సో అది నాట్ ఈక్వల్స్ 0 కాదు నమ్ము ఫస్ట్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 చేయాలి. చేసి తర్వాత అది ఇంటీజర్ నమ్ డివైడెడ్ బై 10.
టైం లిమిట్ ఎక్సీడెడ్ అంటుంది. ప్రింట్ వైల్ అంటే కరెక్ట్ చేసినాం కదా. బేసిక్గా ఈ డివిజన్ చేసి దాంట్లో స్టోర్ చేయాలి. నమ్ ఈక్వల్స్ టు నమ్. ఇప్పుడు వస్తుంది చూడు. నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ దాంట్లో పెట్టేస్తున్నా. ఆ చేసిన ఇంటీజర్ డివిజన్ అలా స్టోర్ కావాలి కదా నమ్లా. నమ్ అప్పుడు అప్డేట్ అవుతుంది. సారీ ఫర్ దట్. నెట్ స్లో. ఓకే, ఇట్లా చేయాలి. ప్రాక్టీస్ క్వశ్చన్స్. ప్రింట్ నంబర్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్. ప్రైమ్ నంబర్స్ అంటే తెలుసు కదా. చెప్పండి, ప్రైమ్ నంబర్స్ ఎట్లా పెట్టారు. Hey, welcome back. The next problem we'll solve is to check if a number is prime or not. We know that ప్రైమ్ any number అయ్యా n ఇంగ్లీష్ greater than వచ్చింది. 1 and divisible by only 1 and itself is called a prime number. We loop from 2 to n minus 1 to find if a number exists in this range that divides n. Let's code this out. Before we start checking, we assume it is prime. We know we have to use a loop that starts from 2 and stops right before n. So we use సో a for ప్రైమ్ loop నంబర్ని where I ranges from లూప్ 2 ప్రైమ్ నంబర్స్ని లూప్ ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకేనా. n. Okay, let's enter the loop. We First start checking. We assume 2 First. to n minus 1 by only 1 and it's Okay. prime or not. We know that any number n greater than 1 and divisible by only 1 and itself is called a prime number. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది యాక్చువల్గా? ఏదైతే నెంబర్ దాంట్లోనే మల్టిప్లికేట్ కావాలా, ఇంకా 1తోనే కావాలి. ఇప్పుడు 1 2 అనే ప్రైమ్ నెంబర్, 3 తర్వాత మళ్ళీ 4 కాదు, 4కి దాంతో పాటు ఎంతో మల్టిప్లికేట్ కావాలి. ఇప్పుడు 4 అనే మళ్ళీ 2 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 2, అది ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. మళ్ళీ 5 ప్రైమ్ నెంబరే, ఎందుకంటే అది 1 మల్టిప్లై అయితే మల్టిపుల్, ఇంకా దాని ఇట్ సెల్ఫ్ ఏ మల్టిపుల్ అంతే. సో మనం ఏం చేయాలా, ఫర్ ఎనీ గ్రేటర్ దెన్ 1 వరకు. Let's code this out. Before we start checking, we assume it is prime. ప్రైమ్ అనుకుంటాం We ఫస్ట్ know we దాన్ని. have to use a loop that starts from For 2 నుంచి and స్టార్ట్ stops చేద్దాం. right before n. ఎన్ని వరకు we చేద్దాం. use a for loop where I ranges from 2. ఆ ఎన్ని ఇన్పుట్ మనం ఏ యూజర్ Let's ఇస్తే అది. enter the loop. Inside the loop, we check if the values of I can divide our number n or not. That is, ఆడిచ్చే ఎన్నో పర్సెంటేజ్ అవి చేస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ if n mod I equal to 0 అయినాకో, if at any point I divides n, then our number is proved to be not prime. So if this condition is true, that means our number is not prime. So we set the variable is prime to ఫాల్స్. Okay, our logic to check whether a number is prime or not is complete. Now, once the loop is complete, we use the if condition to check if is prime is true. ఇక్కడ ప్రైమ్ ట్రూ అయితే Then we print number is prime. Else, we print number is not prime. So let's analyze what happens when we take 5 as our number. Now, okay, so this is what we got. N is 5, our is prime is true. First, now we have to start off our loop where the iterator I starts from 2. In the first iteration where I is 2, we check if n mod I is 0. That is, if 5 mod 2 is 0, which is false. So this condition fails because 2 can't divide 5. Hence, the value of is prime is not set to false and it remains true. In the second iteration where I is 3, 5 mod 3 equal to 0 is also false and our is prime remains true. In the third and the last iteration where I is 4, 5 mod 4 equal to 0 is also false. Condition fails, our is prime is also not set to false, it remains true. So we've completed the loop, and since the value of is prime is true, we print number is prime. Now think of how the code will behave when the value of n is 6. This is something for you to figure out. Thank you. ఓకేనా, అట్లా చేస్తారు. లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం.
ప్రైమ్ నెంబర్. లాస్ట్ ఛాలెంజ్ మనం వైల్ లూప్ వాడి of the shift wants to write the code which check if the given prime number if they determine if task is determined any is prime number or not. Prime is if not, no it is not. Prime number అయితే ప్లేస్ అని చెప్తే అంటే చేసిండు మీరు ఒక మన కోడ్ అప్డేట్ చేసేయాలి. సో వాడు ఏం చేసిండు, ఇఫ్ కండిషన్ పెట్టిండు. ఇఫ్ పెట్టి ఒకవేళ ఎన్ పర్సెంటేజ్ వాడు ఇచ్చింది ఐ డబల్ ఈక్వల్స్ టు 0 అయినాకో వాడు ఒకటి తీసుకుని చూసిన ఈజ్ ప్రైమ్. అది డబల్ ఈక్వల్స్ టు 0 అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు, అది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్. మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ కావాలి కదా, తర్వాత ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఐ ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి మా తర్వాత సెకండ్ నెంబర్తో చెక్ చేసుకుంటుంది. నో ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. అట్లా 14635 అనే ప్రైమ్ నెంబర్ కాదు. సమ్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ అని ప్రింట్ చేయాలంట. కోడ్ ఏమైనా ఇచ్చిందో మనకి ఏమి ఇవ్వాలి. సో యూనిట్ అవుట్పుట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ ఫ్రమ్ ఎన్ టు ఎన్. సో 5 ఇచ్చిండు. 5 నేనేం చేస్తా అంటే ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. ఎన్ ఈక్వల్స్ టు ఇన్పుట్ తీసుకున్నాక వైల్ లూప్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినాం కదా, సేమ్ ఇదే కానీ ఇక్కడ ఈ కండిషన్ రాయాలి. ఈవెన్ కండిషన్ ఉన్నప్పుడే సమ్ చేయాలి. సో సమ్ ఈక్వల్స్ 0 చేసినాక వైల్ ఐ అన్నది ఐ ఈక్వల్స్ టు 1 బెడ్రూమ్. ఐ అన్నది ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి. ఇఫ్ ఒకవేళ వచ్చిన ఐ పర్సెంటేజ్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే అది ఈవెన్ నెంబర్ అన్నట్టు. అప్పుడు ఏం చేయాలా, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అట్లా ఇంక్రిమెంట్ చేయాలి. సమ్ ఇంక్రిమెంట్ చేయాలి అంటే ఇంకేముంది, ప్రింట్ సమ్. ఏం లేదు, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ చూసింది కదా, సేమ్ ఇది సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఇది ఒకళ్ళు ఈవెన్ నెంబర్ అయితేనే సమ్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ చేయాలి కదా, ఐ మర్చిపోతున్నా. ప్లస్ ఈక్వల్స్ టు 1 చేయాలి. ప్రతి ఈక్వేషన్లో ఐ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. 5కి 6 అవుట్పుట్ వచ్చింది. 5లో ఈవెన్ నెంబర్స్ ఏమంటాయి, 2 4 2 4 లెస్ దెన్ ఒకళ్ళు 6 ఇచ్చినాకో అట్లా అనమాట. ఇప్పుడు 10 ఇచ్చిండు, వాళ్ళు ఈవెన్ నెంబర్స్ అన్నిటిని సమ్ చేయాలి. అందుకే లెస్ దెన్ ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టాలి. ఫిబొనాచి సిరీస్ చాలా ఇంపార్టెంట్. Hey, welcome back. Today in Loop's practice section, let's see how to print a Fibonacci series. But what exactly is a Fibonacci series? Now, it's a series or sequence of number where each number is the sum of previous two numbers. Confused? Well, let me elaborate. Now, the series starts with 0 and 1. The next number in the series is the sum of these two numbers, which is 0 plus 1 equal to 1. The fourth number in the series will be 1 plus 1, 2. The fifth number in the series will be 1 plus 2, 3. And the rest of the numbers are also calculated the same way. అర్థమవుతున్నా. ఫిబొనాచి సిరీస్ అంటే లాస్ట్ 2 నెంబర్స్కి సమ్ అనమాట. ఇప్పుడు 0 1కి సమ్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 1 1కి సమ్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 1కి సమ్ చేస్తే ఎంత వస్తుంది, 3. సో లాస్ట్ 2 ప్రీవియస్ సమ్, ఈ రెండు
సమ్ చేస్తే 5 వస్తుంది. దాన్ని ఫిబొనాచి సిరీస్ అంటారు. Now let's say a number n is given to you. For n equal to 5, we need to print the first 5 numbers in the series, which will be 0, 1, 1, 2, 3. Now if n is 3, we got to print 0, 1, 1. Let's try to sketch out the logic to solve this problem step by step. Now first step, we know that the series starts with two numbers, 0 and 1. So we save these values somewhere because we have to add them up later on. So a equal to 0, b equal to 1. Let's print these numbers we have with us. So print a and b. After this point, to get the rest of the numbers in the series, we'll have to pick two numbers, add them up. Again, pick the next two numbers, add them up. Now these steps are performed repeatedly, right? So time to bring in a loop here. But how do we decide how many times this will run? Now we have already printed two numbers, 0 and 1. We were supposed to print n numbers in total, which means the count of numbers remaining for us to print will be n minus 2, right? So our loop will run n minus 2 times. The first thing we do inside the loop is to add the two numbers we stored inside a and b. So this addition needs to be stored inside some other variable, let's say c. We've calculated c, let's print it out. Now our loop doesn't end here. Now the values of a and b were 0 and 1. But for the next iteration, a and b should be updated to 1 and 1, right? Let's draw this out. So 0 was a and 1 was b. We did a plus b to get c, which is 1. So this is what we have with us. Now in the next iteration, the second number should be our new a and the third number should be our new b. How do you think we can do this? Well, it's simple. Focus on what is happening here. If you look closely, the value of b gets assigned to a and the value of c gets assigned to b. So in code, we can write it something like this: a equal to b, b equal to c. So in every iteration, these two lines will help us shift the values of a and b by one step. Thank you. ఫిబొనాచి సిరీస్ ప్రింట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? అక్కడ అన్ని ఇచ్చిండు మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ n-1 n-2 n-2 వరకు ప్రింట్ చేయాలి. సి ఈక్వల్స్ టు ఏం చేయాలి? రెండు పక్క పక్క వేసి సమ్ చేయాలి. తర్వాత ఏ అండ్ బిని అప్డేట్ చేయాలి నెక్స్ట్ టూ నెంబర్స్ని. సో సింపుల్ లాజిక్, ఏం లేదు, ఇట్లా పడుతుంది. ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది, బి ఈక్వల్స్ టు సి అవుతుంది. అది ఇప్పటికి వీడియోలో చెప్పింది చూసిన అట్లా. పవర్ ఆఫ్ నంబర్ అంట. given you have given two space separate integer n and m. So 5 power 3 చేసిండు. ఓ ఫస్ట్ n అని ఒకటి తీసుకున్నాం ఇంటూ ఇన్పుట్, అట్లనే m అని ఒకటి తీసుకున్నాం ఇంటూ ఇన్పుట్. రెండు ఇన్పుట్స్ తీసుకున్నాక ఏం చేద్దాం? ఫర్ లూప్ ఎందుకన్నా తక్కువ ఇప్పుడు ఏం చేయాలా? సో రెండు ఇన్పుట్స్ ఒక లైన్ ఇచ్చింది కాబట్టి మనం ఇట్లా తీసుకోలేదు. n, m ఈక్వల్స్ టు మ్యాప్ ఇంటూ కామా సార్ ఇంటూ కామా ఇన్పుట్
డాట్ స్ప్లిట్. రెండు ఇన్పుట్స్ తీసుకుంటారు, తీసుకున్నాక రిజల్ట్ని స్టోర్ చేయడానికి రిజల్ట్ ఒకటి పెట్టి రిజల్ట్ ఈక్వల్స్ టు 1 పెట్టారు. పెట్టినాక ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఇదే రేంజ్ ఏదైతే ఎం ఇస్తారో త్రీ వరకు కాబట్టి ఎం వరకు రిజల్ట్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ రిజల్ట్ చేయాలి. ఏది ఎన్ తీసుకుంటామో ఎన్ ఇంటూ రిజల్ట్ చేయాలి. తర్వాత ప్రింట్ రిజల్ట్. మల్టిప్లై చేస్తున్నాం ఎన్ని ప్రతిసారి రిజల్ట్తోని. 5 ఇంటూ 5 మళ్ళీ వచ్చిన రిజల్ట్ 25 ఇంటూ మళ్ళీ 5తో మల్టిప్లికేషన్ చేస్తాం.